అందరికీ నమస్కారములు. కదిరి నియోజకవర్గ ప్రజలకి, ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకు, పార్టీ కార్యకర్తలకు మరియు పార్టీ శ్రేణులకు మరియు నా ఈ ఎలక్షన్లో కృషి చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు మరియు వారి కృతజ్ఞతలు నేను తెలియజేసుకుంటున్నాను. మన నాయకులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు నా పైన నమ్మకం ఉంచి కదిరి వైఎస్ఆర్ టికెట్ ఇవ్వడం జరిగింది. దానికి మీరంతా నన్ను ఆయన తీసుకున్న నిర్ణయానికి స్వాగతించి మీరు నన్నందరూ తోడుగా ఉండి ఈరోజు దాదాపు గెలుపు అంచుల వరకు మీరందరూ నాకు గెలుపోటములు రాజకీయంలో సహజం. ఒకరే గెలుస్తారు, ఓడిపోతారు. దాంట్లో ఈరోజు మన వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థిగా నేను ప్రతి ఒక్కరి దగ్గరికి పోవడం జరిగింది. ప్రతి ఒక్కరూ వారి శాయశక్తిగా కృషి చేసి దాదాపు 7-8 రోజులు మేము మెజార్టీ కూడా రావడం జరిగింది. ఇంకా కదిరి నియోజకవర్గ ప్రజలు వాళ్ళు తీసుకున్న నిర్ణయం మాకు శిరోధార్యం. మేము వారు ఇచ్చిన తీర్పును మేము స్వాగతిస్తూ శిరసా వహిస్తున్నాం. కానీ రానున్న రోజుల్లో తప్పకుండా మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీ ఈరోజు ఇలాగే ఉండవు. మీరు చూసినారు, 2014లో కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ ఓటమి చవి చూసింది. దాని తర్వాత 2019లో 151 సీట్లు వచ్చినాయి. ఈరోజు మాకు తక్కువ సీట్లు వచ్చినాయి. దానికి బాధపడే అవసరం లేదు. ఎందుకంటే మేము ప్రజాక్షేత్రంలో ఉన్నాం. ప్రజలు ఏ తీర్పు ఇస్తారో దాన్ని మేము తప్పకుండా గౌరవించాలి, గౌరవిస్తున్నాం కూడా. కాబట్టి ఈరోజు మీకందరికీ నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను. ఏమంటే, మీరు ఎలాంటి అధైర్యపడే అవసరం లేదు. తప్పకుండా నేను మీ వెంటే ఉన్నాను. ప్రతి ఏ టైంలో కానీ మీరు నాకు ఫోన్ చేయొచ్చు. నా ఫోను 24 గంటలు ఓపెనే ఉంటుంది. దీనికి ఏ టైం లేదు. రాత్రి 10 గంటల నేను పనిలో ఉన్నా తెలుస్తాను. ఈవేళ నేను ఏదో బయట పని మీద పోయినా కానీ మీరు నాకు ఫోన్లలో సంప్రదించవచ్చు. చాలా త్వరగా చెప్పేస్తారు బయట నుంచి వచ్చి బయట వెళ్ళిపోయినాడని. నేను కదిరిలో పుట్టినాను, ఆ రోజు చెప్పినాను, పెరిగినాను, కదిరిలోనే ఉంటాను. మీరు చూస్తున్నారు కదిరిలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీస్ ఎంత పెద్దది ఉందనేది ఎక్కడ లేదు రాష్ట్రంలో. అంటే నేను ఇక్కడ పాతపైకి వచ్చిండేది. కాబట్టి మీరందరూ నిన్నటి రోజు మన గౌరవనీయులైన శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం జరిగింది. దాదాపు 45 నిమిషాలు సార్తో కూర్చొని ప్రతి ఒక్కరూ మాట్లాడినాము. సార్ కానీ చాలా బాధపడుతున్నారు. బాధపడుతూ ఉండేది పవర్ రాలేదని కాదు, ఇక మా ప్రజల వాళ్ళకి మంచి సంక్షేమం ఎలా జరగాలనే దానిపైనే ఆయన బాధపడుతూ ఉంది. కాబట్టి మన ముఖ్యమంత్రి వర్యులు 9వ తేదీ వరకు కూడా ఆయన ముఖ్యమంత్రి గుర్తుపెట్టుకుని ఈరోజు 6వ తేదీ ఇంకా 3 రోజులు నేను ఆయన్ని ముఖ్యమంత్రి వర్యులనే నేను సంబోధిస్తాను. కాబట్టి ఆయన తపన, ఆయన ఆలోచన, ఆయన ప్రతి నిమిషము మన రాష్ట్ర ప్రజల గురించే ఆలోచిస్తున్నారు. వేరేది ఏంది ఆయనకు ఆలోచన లేదు. ఆయన్ని కలిసిన తర్వాత ఆయన ఎంత తపన పడుతున్నారు. నిజంగా ఆయనతో నేను ఉన్న దానికి, వారితో నేను ప్రయాణిస్తున్న దానికి చాలా గర్వంగా ఉంది. మరియు పార్టీలో ఉండి మీలాంటి మనకు శ్రేయోభిలాషంతో కలిసి కూర్చోవడము, తిరగడము ఈ 6 నెలల్లో జరిగింది. ఇలాగే రానున్న 6 నెలలు, 5 నెలలు, 7 నెలలు అనుకుండా జీవితం అంతా మీతో కలిసి ప్రయాణం చేస్తానని, నేను ఒక మంచిగా మీతో ఉంటానని మిమ్మల్ని అందరినీ నేను మనవి చేసుకుంటాను, చెప్పుకుంటున్నాను. కాబట్టి
మన వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు కానీ, పెద్దోళ్ళు కానీ, చిన్నోళ్ళు కానీ ఎలాంటి అధైర్యపడకుండా చాలా ధైర్యంగా ఉండి ఏదైనా చిన్న సమస్యలు వస్తే వీరందరూ కలిసికట్టుగా నిలబడి వచ్చే ఏ ఇబ్బంది అయినా అందరూ కలిసికట్టుగా మేమందరం ఎదుర్కొంటాం. అదేగాక నేను కూడా తప్పకుండా ఇక్కడే ఉంటాను, మీతో ఉంటాను. మొన్న కౌంటింగ్ తర్వాత నేను చక్కగా సార్ని కలిసైతే పోవడం జరిగింది. అంతలోనే పారిపోయినాడు అదే ఇది అని చెప్పుకోవడం జరిగింది. కాబట్టి ఇలాంటి మాటలకు మీరు కూడా సోషల్ మీడియా ద్వారా కానీ, ప్రెస్ ద్వారా కానీ టైంకి మీరు తప్పకుండా వాళ్ళకి సమాధానం ఇచ్చి, అంటే ఒకటి కొట్లాటలు దీన్ని కానీ మీరు దిగకుండా కొంచెం ఓపిక పడితే రానున్న 5 సంవత్సరాలు కానీ మనమే. ఎందుకంటే మేము ఎంత ప్రజాక్షేత్రంలో వస్తారు, ఏదో ఒక యాత్ర తీసుకొని ప్రతి ఇంటికింటికి గడప గడపకు ఆయన చేసిన సంక్షేమం, అభివృద్ధి, దాని తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీ ఈ రాష్ట్ర ప్రజల గురించి ఎంత బాగా ఆలోచిస్తుందనే దానికి వాళ్ళు తప్పకుండా ప్రతి ఒక్కరి మధ్యలో వస్తారని వారు కూడా చెప్పడం జరిగింది. మేము కూడా ఆయనకి ధైర్యం ఇచ్చినాం. ఆయన కూడా మాకందరికీ ధైర్యం ఇస్తూ కార్యకర్తలందరూ ధైర్యంగా ఉండి ముందుకు వైఎస్ఆర్సీపీ పార్టీని తీసుకుని వెళ్ళాలని ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి మీకందరికీ నేను మనవి చేసుకునేది ఏమంటే, కలిసికట్టుగా ఈ వర్గ విభేదాలు వదిలేసి వైఎస్ఆర్ జెండా కింద మేమందరం నిలబడి ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా రానున్న రోజుల్లో ముందుకు సాగాలని ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. అలాగే ఈ నెల 11వ తేదీ రాత్రి నేను మక్కా యాత్రకు బయలుదేరి వెళ్తున్నాను. ఒక 10 రోజులు నేను ఉండను. వచ్చిన తర్వాత మళ్ళీ నేను ఇంటికి వచ్చి ఇక్కడే ఉంటాను, మీ మధ్యలోనే ఉంటాను, ఈ ఆఫీసులోనే కూర్చుంటాను. నా ఇల్లు ప్రతి ఒక్కరికి తెలుసు. మీరు ఇంటికి రావచ్చు, ఆఫీసుకు రావచ్చు. ఒకవేళ నేను లేకున్నా కానీ ఈ ఆఫీస్ తెరిచే ఉంటుంది. వైఎస్ఆర్సీపీ మూతపడలేదు. వైఎస్ఆర్సీపీ పార్టీ ఈ రోజు నుంచి ఇంకా ఎక్కువ ఎందుకంటే ప్రజల సమస్యలను చెప్పేదానికి అపోజిషన్ కావాలి. ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రజల గురించి ఆలోచించి మధ్యలో ప్రతి ఒక్కరికి కలవడం జరుగుతుంది. మీకు తెలుసు, వైఎస్ఆర్సీపీ పార్టీకి పోరాటాలు కొత్తవేం కాదు. ఈ ఓటమి అనేది ప్రజలు ఇచ్చిన తీర్పు. దాన్ని మేము శిరసా వహించి అంగీకరిస్తున్నాం. దానికి గాను మీరందరూ ఓటమి చెందినామని అధైర్యపడే అవసరం లేదు. వైఎస్ఆర్సీపీ పార్టీ ఉంది, మా నాయకులు ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు, నేను ఉంటాను. ఈ నియోజకవర్గంలో ఏ పని వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా ప్రతి ఒక్కరికి అండగా ఉంటానని మీకు అందరినీ తెలియజేస్తూ, నాకు ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థిగా నిలబెట్టిన తర్వాత మీరందరూ చేసిన సహాయాన్ని, మీరు చేసిన కృషిని, మీరు నా కోసం కొట్లాడినారు, పార్టీ కోసం నిలబడినారు, దానికి మీకందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీకందరికీ నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరియు ఈనాటి కార్యక్రమాన్ని చేసినటువంటి వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఒక్కసారి గతాన్ని నెమరేసుకుంటే 2014లో మనము ఇదే విధంగా ఒకసారి ఓటమి చదువుకోవడం జరిగింది. రెట్టింపు ఉత్సాహంతో 2014 నుండి 19 వరకు మన పార్టీకి పనిచేసి 2019లో విజయదుందుకుని ఎగిరివేయడం జరిగింది. 5 సంవత్సరాల కాలంలో కని విని ఎరగని రీతిలో సుపరిపాలన, ప్రజా పరిపాలన అంటే ఏమిటి అనేటువంటి విషయాన్ని భారతదేశానికి అందించడం జరిగింది. నవరత్నాలు తీసుకుంటే ఆరోగ్యపరంగా కానీ, ప్రజా సంక్షేమాన్ని తీసుకుంటే సచివాలయ వ్యవస్థ కానీ, వాలంటరీ వ్యవస్థ కానీ, ఒకటేమి రెండేమి దాదాపుగా పరిపాలన అంటే ఇదిరా, పరిపాలకుడు అంటే జగన్మోహన్ రెడ్డిరా అన్నటువంటి రీతిలో కానీ విని ఎరుగని రీతిలో పరిపాలన అందించినటువంటి ఏకైక దమ్మున్న నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారు. అయితే ఈ కూటమి నాయకుల కుట్ర వల్ల, కూటమి నాయకుల మోసం వల్ల మనం ఎప్పుడూ ప్రజలపైన ఆధారపడ్డాం. ఒకరిని మోసం చేయాలని ఎప్పుడు ఆకాంక్షించలేదు, ఒకరు మనకి మోసం చేస్తారనేది కూడా ఆకాంక్షించలేనటువంటి నాయకుడు మన నాయకుడు.
కేవలం నమ్మకం పైన, ప్రజల పైన నమ్మకం, దేవుని పైన నమ్మకంతో మన నాయకుడు ముందుకు వచ్చాడు. కాకపోతే ఇంత విధంగా మోసం చేస్తారని చెప్పేసి నేను కన్నీ విని ఎరగలేదు. కాకపోతే నేను దాదాపుగా ఒక 2-3 పల్లెలకు వెళ్ళాను. చాలా మంది ఆడవారు వచ్చేసి నన్ను పట్టుకొని ఏం చేశారు, అయ్యా మోసం జరిగింది, అన్యాయం జరిగింది, ఇంత అన్యాయం జరుగుతుంది అనుకోలేదు, మేము ఓటేసాము, ఇంత చేస్తారా అని చెప్పేసి అంటే ప్రజల క్షేత్రంలో మనము జగన్మోహన్ రెడ్డిని నిండుగా మెండుగా గుండెల పైన పెట్టుకొని ఉన్నారు. కాకపోతే ఇక్కడ ఏదో పెద్ద మోసం జరిగింది, అది ఇప్పుడు బయటకు వస్తుంది. కానీ చూద్దాం, ఒకసారి మనం ఓటర్పాలు చెందాం కాబట్టి తిరిగి మనం జవశాస్త్రాలని రెడీ చేసుకునేసి తిరిగి 2029లో మరి తిరిగి మనం గెలవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ మన మక్కులు పై కూడా మనం ఇదే వేయలేకపోయినా కూడా చేసిన విజయ దరహాసంతో మనం ఇదే విధంగా స్పీచ్ ఇచ్చే విధంగా కూడా మనం చూడవలసిన. కానీ 2024లో మేము చూసాం దీని యొక్క ప్రతిభ. ఉదయం 7 గంటలకి వెళ్తే 42 డిగ్రీల నుండి 45 డిగ్రీల ఎండలో కూడా మేము ఎన్నోసార్లు ఒక 5-6 సార్లు రెస్ట్ తీసుకున్నాం. అయినా కానీ మన మక్కులు పై గారు ఎక్కడ కూడా రెస్ట్ తీసుకోలేదు. దొరికితే తిన్నాడు, దొరకపోతే అట్లాగనే పనిచేసుకుంటూ దాదాపు 7, 8, 9, 10, 11, 12 గంటల వరగా కష్టమైనటువంటి జగన్మోహన్ రెడ్డి కన్నా ఎక్కువ కష్టించేటువంటి కష్టజీవి మన మక్కులు పై. బయట మేమంతా పార్టీ వెంటుంటాం, మీ వెంట ఉంటాం. మేమందరూ తిరిగి నిన్ను ఇదే విధంగానే విదేశంలో వచ్చి మా సాయశక్తుల ప్రమాణం చేస్తామని చెప్పిస్తున్నాను. ఆనాడు మేము పార్టీలో జాయిన్ అయినప్పుడు మనసావాస కర్మల జగన్మోహన్ రెడ్డికి ఏ విధంగా మేమైతే ప్రమాణం చేశామో అదేవిధంగా ఈరోజు మీకు కూడా మేము ప్రమాణం చెప్తున్నాము. మీరేం చదివి కావద్దండి, మేమంతా మేము ఇంట్లో ఉన్నాం. మనం ఎక్కడో మోసపోయాము కాబట్టి ఆ మోసాన్ని గురించి మీరు వదిలేయండి. కాబట్టి పార్టీ అనేటువంటి దానికి ఇంకా మరింత రెట్టింపు ఉత్సాహంతో మేము ముందు పరిగెత్తేందుకు ఏర్పాటు చేస్తాం, పరిగెడతాం. మంచిగా 2029లో తిరిగి మనం మన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని తిరిగి మరిన్ని సంక్షేమ కార్యక్రమాల ప్రజలు కల్పించేటువంటి ఏర్పాటు చేస్తామని తెలియజేస్తూ ప్రతి ఒక్క నాయకుడు, ప్రతి ఒక్క కార్యకర్తకు, ప్రతి ఒక్క కుటుంబ సభ్యునికి మీరు మీ పరిధిని మించి మన పార్టీ గెలవాలి, మన జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలి, మన మక్బూల్ బాషా గారు ఎమ్మెల్యే కావాలి, మన శాంతక్క గారు ఎంపీ కావాలని చెప్పేసి మీ ఛాయ శక్తుల మీ కృషికి మించి పోరాడి ప్రతి ఒక్క ఓటర్ని కూడా ఓటు దగ్గర తీసుకెళ్ళి చేసినటువంటి మీకు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. జై జగన్. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, మక్బూల్ బాషా గారి నాయకత్వం. థ్యాంక్ యూ అన్నారు. ప్రేమ కావాలి, ఖచ్చితంగా మనం ముందుకు పోదాం, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి సీఎం చేసుకుంటామని ఇచ్చిన అవకాశం ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ అన్న మీ అంట మేము ఎప్పుడు ఉంటాం, ఎల్లవెల్లా ఉంటాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. क्या